దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు ఉన్నారా అని అడుగుతాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారా అని అంటే అర్థం ఏంటిదంటే జ్ఞానము గల వాళ్ళు ఉన్నారా లేదా అని అర్థం. ఫినిష్. హల్లెలూయా. అర్థమైందా? జ్ఞానము గలవారు ఉన్నారా అంటే ఏంటిది? దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారా అని అర్థం. ఓకే, సరే చదుదాం. అర్థమవుతుంది ఎవరికన్నా? జ్ఞానము గల వాళ్ళు, ఇదే జ్ఞానం, ఇది దైవిక జ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఎట్లా వస్తుంది? భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచును. అంటే సింపుల్. అందులో చూడండి, నేను దేవుని నమ్ముతున్నాను బ్రదర్ అంటే దాన్ని క్రియారూపంగా చూపిస్తారంట. అవునా? దేవుని యందు నమ్మిక ఉంచువారు, నమ్మిన వాళ్ళు, విశ్వసించే వారి యొక్క పనులు, క్యారెక్టర్, వర్క్స్, మాటలు, ఆలోచన విధానం ఎలా ఉంటది? ఆయనను గణపరిచే విధంగా ఉంటదంట. అవునా కాదా? అవునా కాదా? రైట్. అయితే ఏమంటారు అక్కడ? క్రియలను కనపరచవలను అంటాడు. అంటే ఏంటిదంట? నాలో దేవుడు ఉన్నాడు బ్రదర్, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను బ్రదర్, 20 years, from 20 years I'm serving the Lord. Brother, I know you are serving the Lord. నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావని నాకు తెలుసు, మందిరానికి వెళ్తున్నావని తెలుసు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావని తెలుసు. కానీ షో ఇన్ ద వర్క్స్, దాని క్రియారూపకంగా కనపరిచే వాళ్ళు జ్ఞానవంతులు, అంటే భయభక్తులు కలవాళ్ళు. హల్లెలూయా. చర్చికి 10:30కి రమ్మంటే 11:30కి వచ్చే వాళ్ళు జ్ఞానవంతులు. చెప్పండి, వివేచన కలిగిన వాళ్ళు. ఆమె చెప్పరా? మీరు చెప్పరా? రోజుకి 3 ప్రార్థన చేయని చెబితే 3 కాదు బ్రదర్, ఒక్కసారి కూడా చేయలేని అనేవాళ్ళు జ్ఞానవంతులు. లైవ్లో అందరూ వింటారు. దేవునికి స్తోత్రం. మీకు కూడా తగులుతుంది, జాగ్రత్త. హల్లెలూయా. సో నేనేమంటాను తెలుసా? వాక్యం ఏం చెప్తుందంటే, ఇఫ్ యు ఆర్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, షో ఇన్ వర్క్స్. అంటే ఖచ్చితంగా దాన్ని పాటించేవారు కావాలా. ఆమేన్. ఖచ్చితంగా. అవునా? ఇప్పుడు ఏంటంటే, సో కుటుంబం అనేది ఉన్నది, నీవు భయభక్తి కలిగి ఉన్నావు, నీ భార్య, నీ పిల్లలు అందరు కలిగి ఉన్నారు. అవునా? ఫియర్ ఏం చేస్తుందంటే ప్రతి విషయంలో దేవుని గణపరుస్తారు. ప్రతి విషయంలో. అవునా? సంఘానికి వచ్చి గట్టి గట్టిగా హల్లెలూయా అని చెప్పేదానికంటే ఇంట్లో కూడా ఏం చెప్తుంది? చెప్పండి. ఇంట్లో కూడా ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? హల్లెలూయా చెప్తుందా? చాలే అంటదా? ఇక్కడికి వచ్చి అగ్ని కుమ్మరించు అని పాట పాడవు, ఇంట్లో కూడా ఏం చేస్తుంది? సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ చర్చిలో కాదంట ప్రాక్టీస్, ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తుందంట, సమాజంలో కూడా ప్రకటిస్తుందంట. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ని ఎవరు ఆపలేరు. చుట్టాలైనా, బంధువులైనా, ఆ రోజు జాబ్ అయినా, ఏదైనా ఆపజాలదు. ఎందుకంటే అది జ్ఞానానికి మూలము కాబట్టి. జ్ఞానానికి మూలం కాబట్టి. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఉన్నప్పుడు సాకులు ఉండవు. ఏమంటారు అక్కడ? అవునా? ఏముండే అక్కడ? తోసిపుచ్చడం ఉండదు. యాక్చువల్గా ఏమైంది? ఇవన్నీ ఉన్నాయి అక్కడ. చేయవలసిన పనులన్నింటినీ జరిగిస్తుందంట. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్.